Watch full episodes on Jio Hotstar. దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను, ఈ రోజు నుంచి మోటు పత్రులు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇదిగో ఈ ఫ్లయింగ్ బస్ తో ఇప్పుడు వాళ్ళ చేతుల్లోనూ పని ఉంటుంది, పరువు దక్కుతుంది, దాంతో పాటు డబ్బు కూడా వస్తుంది మిత్రులారా. అయితే స్నేహితులారా, మంచి పనికి ఎప్పుడు ఆలస్యం చేయకూడదంటారు. ఇప్పుడు మేము మీ ముందుకు తీసుకొస్తున్నాం ఫ్లయింగ్ బస్. ఫ్లయింగ్ బస్ నమూనా షో. మొదటి షో, మొదటి అద్భుతం మీ అందరి కళ్లకు కనిపిస్తుంది బ్రహ్మాండం. మేము ఆ బస్సులో కూర్చుని వెళ్ళామంటే ఆ వేగానికి మీ కళ్లకు కూడా కనిపించండి. ఆగండి, గాల్లో షికారుకి నన్ను కూడా తీసుకెళ్ళండి. అక్కడే ఆగు. నువ్వు అడుగు ముందుకు వేసి మా దగ్గరకు రావాలని ప్రయత్నించావంటే తర్వాత జరిగేదే వేరు, చెప్పేస్తున్నాను. పాతులు కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడు. పురిపురి నగరంలో నేను కూడా ఒక మర్యాద ఉన్న వ్యక్తినే, గుర్తుంచుకో. అరే జాన్, ఇలాంటి అనవసరమైన మాటలు మాట్లాడే టైం మా దగ్గర లేదు. అచ్చ తెలుగులో చెప్తున్నాను, ఒకే విషయం బాగా అర్థం చేసుకో. ఈ బస్సు నుంచి 500 కిలోమీటర్లు, మా నుండి 1000 కిలోమీటర్లు నువ్వు దూరంగా ఉండు. నువ్వు ఈ బస్సు ఎక్కడానికి వీల్లేదు. వెళ్ళు, మళ్ళీ మా కళ్ళకు కనిపించకు. ఈ జాన్ డాన్ కి ఇంతవరకు ఇటువంటి అవమానం ఎప్పుడు జరగలేదు. అవును, ఎప్పుడైనా జరిగితే ఇంతకంటే ఎక్కువే జరిగిందిగా కదా జాన్? పెద్దన్నయ్య, ఈ బస్సు మాకిచ్చి మేము రోడ్డు మీద పడకుండా మమ్మల్ని కాపాడావు. ఇక పుర్పురి నగరంలో మేము బ్యాండ్ బాజా మోగిచ్చేస్తాం చూడు. అవును డాక్టర్ జట్కా, మనం ఎంత కష్టపడుతున్నామంటే భూమిని ఆకాశాన్ని ఏకం చేసేంత. ఈ బస్సులో టికెట్ తీసుకోకుండా ఎక్కడం వల్ల ఆ పైవాడు కూడా మనల్ని శిక్షిస్తున్నాడు. కాస్త నోరు మూసుకో. నా గుజ్జు లేని బుర్రతో ఒక అద్భుతమైన పిజ్జా లాంటి ఒక ఐడియాని ఆలోచించనివ్వు. ఎవరైనా ఏమైనా చెయ్యండి, నాకు సాయం చెయ్యండి. మెరుపుల్లో ఉన్న కరెంటు వల్ల నేను ఇలా పూర్తిగా కాలిపోయాను. కొట్టండి, బస్సు లోపలికి ఏలియన్ వచ్చాడు. పెద్దన్నయ్య, కొట్టండి కొట్టండి కొట్టండి. ఏంటి ఇలా తమాషా చేస్తున్నారు? నేను ఏలియన్ కాను, నా మాట నమ్మండి, నేను ఏలియన్ కాను. నేను జాన్ ద డాన్ ని. నీకు ఇష్టమైన ప్రియమైన ముద్దొచ్చే బుజ్జి బుజ్జి జాన్ ని. ఎక్కడికి ఎలా వచ్చావు? ఎలా వచ్చాను, ఎందుకు వచ్చాను, ఎప్పుడు వచ్చాను మొత్తం చెప్తాను. కానీ ముందు నన్ను మందు రాసుకోనివ్వండి. నా మందు సీలింగ్ పైన బ్యాగ్ లో ఉంది. ఓకే ఓకే బాబా, ఇక ఏడవటం ఆపు. నీ దెబ్బలకు మందు తీసుకొస్తాను, ఉండు. నాకు మా తాతయ్య గుర్తొస్తున్నాడు. జాన్ని వదిలేసి తప్పు చేశాం. దానికి ప్రతిఫలంగా ఇప్పుడు వాడు మనకి చుక్కలు చూపిస్తున్నాడు. వీల్లేదు. మొత్తం కార్ని బస్సు పైకి తీసుకెళ్ళు. జాన్, నీకు ఒక విషయం తెలుసా? తినడంలో అన్నిటికన్నా గొప్పదేమిటి చెప్పగలవా? తెలుసు, దెబ్బలు తింటాం. సభాష్. అరే, నీకు జనరల్ నాలెడ్జి చాలా ఎక్కువ ఉందే. ఏవో అనుకున్నాను. సరే, అయితే దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉండు. అయ్యమ్మా, ఇది ఎలా జరిగింది? నేను నో ఎంట్రీ జోన్ లోకి ఎలా వచ్చాను? నేను ఇడ్లీ దోశ తినే వచ్చాను. ఈ పొగ తినడం నా వల్ల కాదు. వద్దు 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 వద్దు. మీకు షటిల్ ఆడాలనిపిస్తే షటిల్ కాకు తెచ్చుకోండి, నన్ను వదిలిపెట్టండి. వద్దు.
పత్రులు పొరపాటు మిస్టేక్ చేశాను, నన్ను క్షమించు. అయ్యమ్మా, నా ప్రాణం పోయేలా ఉంది. ఎంతసేపు ఇలా నేను పక్షిలా వేలాడుతూ రావాలి? మీకు తప్పదు. ఈ జాంతా డాన్ అనుకునేంత వరకు. అరే జాంతా డాన్ ఎన్నిసార్లు మీరు తుక్కు రాగొట్టారు? ఈ రోజు నా వంతు వచ్చింది. బాస్ బాస్, మీరు స్పీడింగ్ కాస్త పెంచండి. చింగం సార్కి గాలి పీల్చుకోవడం అంటే చాలా ఇష్టం. అలాగా? ఇలాంటి పనులు చేయడంలో జాన్ ఎప్పుడు ముందే ఉంటాడు. మోటు పత్రు కాపాడండి. పత్రులు, మన చింగంగాన్ని కాపాడాలి. పద, ఆయన సంగతి చూద్దాం. పద. అరే ఏమిటి ఇలా చేసాం? వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, మనం వచ్చి ఇక్కడ పడ్డాం. సింగం గారు, బస్ మీద దూకేయండి. అయ్యమ్మా, ఇదే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డం అంటేను. నన్ను కాపాడండి. అయ్యమ్మా. ఇక్కడ చాలా తక్కువ ప్లేస్ ఉంది. పద, పైకెళ్ళి పోట్లాడుకుందాం. జాన్, ఇది చాలా చీటింగ్. లేదు, దీన్నే అంటారు బీటింగ్. ఎలా ఉంది? కొడుతుంటే మజా వస్తుంది కదా. కాపాడండి, కాపాడండి. ఏంటి, బుద్ధొచ్చిందా? ఇంకా పోట్లాడతావా? వచ్చింది, నాకు బాగా బుద్ధొచ్చింది. నువ్వు చాలా మంచివాడివి, నాకు సాయం చెయ్యి. నన్ను కాపాడు ప్లీజ్. అరే నువ్వు మంచివాడివే, కానీ నేను మంచివాడిని అని చెప్పలేదు కదా. మోటు, మనసుతో ఆలోచించకు, బుర్రతో ఆలోచించు. అరే ఈ మనసు ఏమిటి, బుర్ర ఏమిటి? అరే నా ఉద్దేశం ఏమిటంటే కాస్త తెలివిగా ఆలోచించి పనిచెయ్యి అని. కాస్త దృష్టి అక్కడ పెట్టి ఫైట్ చెయ్యి. నన్ను కాపాడండి. అరే నేను మనిషిని, ఫుట్బాల్ అని కాదు. నాకు కొంచెం విలువివ్వండి. ఐ డిమాండ్ రెస్పెక్ట్. వద్దు సింగం గారు, సింగం సార్ కాపాడండి. అరే ముందు ఎవరైనా నన్ను కాపాడాలి కదా. జాన్, చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా ఇంపాసిబుల్. మొహం వాడు తిప్పుకొని నన్ను అరెస్ట్ చేయండి. నా మొహం మీద దగ్గకండి.
అయ్యమ్మా, మీ బస్సులో ప్రయాణం చాలా ప్రమాదకరం. ఏదో నా అదృష్టం బాగుండి ఈ రోజు నేను బతికి బయట పడ్డాను. చింగం గారు, నాకు విషయం చెప్పండి. ట్రైన్ వెళ్తున్నప్పుడు ఎలా శబ్దం చేస్తుంది చెప్పండి. నీకు అది కూడా తెలీదా? చూడు, నేనిప్పుడే చూపిస్తాను. అయ్యమ్మా, అయ్యమ్మా, అయ్యమ్మా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.